ఈ కూటమి ప్రభుత్వంలో దరిదాపు 15 సంస్థలు మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. ఇంకా కూడా ప్రారంభిస్తారు. మీరు విశాఖ రైల్వే జోన్ అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పుడు మూతేసే పరిస్థితి. ఇప్పుడు దాన్ని ఉద్దీపన ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అమరావతి దరిదాపు 1,00,000 కోట్లతో అమరావతి నిర్మాణం పనులు శరవేగం జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచే 15,000 కోట్లు వచ్చాయి. ఇంకా 45,000 కోట్లు రకరకాల మార్గాల్లో ఇక్కడ డంప్ అవుతుంది. అంటే తద్వారా ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో యువతకి ఉపాధి వస్తుంది. మన మన పిల్లలు ఏ బెంగళూరుకో చెన్నైకో పోయే పరిస్థితి నుంచి క్రమేణా ఒక వాతావరణం మారుతుంది. అది ఒక్కసారి సాధ్యం కాదు. రోమ్ ఇస్ బిల్ట్ నాట్ సింగిల్ డే అన్నట్టు. ఒక్క రోజుతో అమరావతి అద్భుతాలు జరగవు. కానీ ఎక్కడో దగ్గర ఒక అడుగు పడాలి. అడుగు వేయడంలో ఈరోజు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇది ఒక స్వర్ణయుగం, అందులో సందేహం లేదు. ఇంకా కొన్ని వాళ్ళు చెప్పదలుచుకుంటే కొన్ని అది చేయాలి, ఇది చేయాలి చెప్పదు. చెప్పడం కూడా వాళ్ళ బాధ్యత. 39% ఓట్ బ్యాంక్ అంటే అది చిన్న ఓట్ బ్యాంక్ కాదు. అదేవిధంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించుకున్నారా, లేకపోతే ఆయన వస్తే జనం వచ్చారా అనేది సెకండరీ. సరే, జనం వస్తే మంచిదే, కానీ అది పెళ్లికి సంబంధించిన జనం అయితే అది వాళ్ళకి బర్డన్ అవుద్ది. పెళ్లి బృందానికి కూడా బర్డన్ అవుద్ది. అది ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు, ఎందుకంటే అక్కడ దాకా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేనేమంటానంటే పెళ్లికి పోయి హుందాగా రావడంలో కరెక్ట్ గా తప్ప జన సమీకరణ ఆ సమయంలో చేస్తే ఏమవుతుందంటే పెళ్లి బృందం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద పరిశీలించాలి. అంతే తప్ప నేనేమి కామెంట్ చేయను. అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అభివృద్ధి జరిగినా దాన్ని చేయాలి. ఆ ప్రభుత్వాలు కూడా కొన్ని మేళ్లు జరిగాయి, ఎవరు కాదనరు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మరింత మేలు జరుగుతూ ఉంది. దరిదాపు 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో కావచ్చు, లేకపోతే అమరావతిలో కావచ్చు, వివిధ ప్రాజెక్టుల పేరుతో డంప్ అవుతున్నాయి. హైడ్రోజన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి గూగుల్ ప్రాజెక్టు, ఇంకా ఒకటి కాదు, అంటే వందలాది ప్రాజెక్టులు డంప్ అవుతున్నాయి. ఇక రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా అంటే న్యాచురల్ గా ఉంటుంది. అది ఆ చరిస్మా పోవాలని మనం ఏం కోరుకో. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన వాళ్ళకి ఆ ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటది. కాబట్టి న్యాచురల్ గానే ఉంటుంది. జనం కూడా ఆయన నమ్ముకుని జనం ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కోరుకుంటున్నారు లేదనేది $1 మిలియన్ క్వశ్చన్. కోరుకోవాల్సిన అవసరం ఏముంటది? కూటమి ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంది అనేది మన కళ్ళ ముందు సాక్షాత్కారం కనబడుతున్నప్పుడు ఎలా సాధ్యమవుద్ది వాళ్ళు మళ్ళీ రావడం అనేది? సార్, ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు రాయలసీమ ఎస్పెషల్లీ సార్, ఇక్కడ ఒకటి రాయలసీమకి భారీ పరిశ్రమలు